హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను మా కొత్త డిష్ వాషర్ని చూపిస్తున్నాను. సో కొత్తగా తీసుకున్నాం అన్నమాట. ఇవన్నీ కూడా ఆఫ్టర్ వాష్. సో కడిగిన తర్వాత ఏ విధంగా ఉన్నాయో చూడండి. బాగా క్లీన్ చేస్తుంది. యాక్చువల్లీ నాకు డిష్ వాషర్ మీద మంచి అంటే ఏం కడుగుతారులే, జస్ట్ వాటర్ని ఫోర్స్గా ఫ్లష్ చేయడమే కదా, సరిగా కడగదులే ఏముంటుందని అనుకున్నా. కానీ కొనాల్సి వచ్చింది, అనుకోని పరిస్థితుల వల్ల కొన్నాము. సో దానిలో ఈ పాత్రలన్నీ వేసిన తర్వాత చాలా బాగా కడిగింది. యాక్చువల్లీ ఈ కండిషన్లో ఉన్నప్పుడు వేసాను అనమాట వాటిని. సో పాల గిన్నె, అలాగే వంట చేసిన వంట పాత్రలు అన్నీ, సో తిన్న ప్లేట్స్ అన్నీ కూడా కొంచెం అంటే వేస్టేజ్ అటువంటి ఏం లేకుండా తీసేసి, సో వాటికి ఇచ్చిన ప్లేసెస్లో అడ్జస్ట్ చేస్తే అది వాష్ చేస్తుంది. ఈ విధంగా ఉంది లోపల. ఓకే, సో 2 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి, పైన ఒకటి కింద ఒకటి. ఇలా మనం బయటికి స్లైడ్ చేసి దానిలో ప్లేట్స్కి సపరేట్గా కనిపిస్తుంది కదా, అంటే ప్లేట్ హోల్డర్స్ లాగా ఉన్నాయి. సో వాటిల్లో సైజుని బట్టి కొంచెం పెద్దవి కొంచెం చిన్నవి, వాటి సైజెస్ని బట్టి మనం వాటిలో అరేంజ్ చేసుకోవాలి. ఒకవేళ బాగా పెద్దవి ఉంటే కనుక ఇలా మధ్యలో వాటిని కొంచెం కిందకి నొక్కేస్తే పెద్ద ప్లేట్స్ కూడా పడతాయి అక్కడే. సో ఈ విధంగా ప్లేట్స్ అన్నీ కింద, ఇక్కడ వచ్చేసి ఇంకా చిన్న చిన్న స్టాండ్లా ఇచ్చాడు కదా, ఇక్కడేమో చిన్న ప్లేట్స్. సో ఈ విధంగా ప్లేట్స్ అన్నిటినీ కిందకే ఉండేలాగా, ఎందుకంటే మనకి వాటర్ లోపల ఫోర్స్గా వస్తున్నాయి కదా, ఆ వాటర్ వాటిని క్లీన్ చేసి మళ్ళీ వాటర్ కిందకి పడిపోవాలి కదా. ఒకవేళ రివర్స్లో పెడితే మళ్ళీ వాటర్ ప్లేట్స్లో అలాగే ఉండిపోతే, దానివల్ల ఖచ్చితంగా ఇలాగే రివర్స్లోనే పెట్టాల్సి ఉంటుంది. పైన వచ్చేసి ఇలా గిన్నెలు, గ్లాసెస్, అలాగే గరిటెలు, స్పూన్స్ అవన్నీ కూడా పైన కంపార్ట్మెంట్. సో మనం ఇచ్చారు యాక్చువల్గా ఏది ఎక్కడ పెట్టాలన్నది, దాన్ని బట్టి మనం అరేంజ్ చేసేసుకుని ఆన్ చేసేస్తే బాగా క్లీన్ చేస్తుంది యాక్చువల్లీ. సో అంటే జనరల్గా కడిగి ఇచ్చేయడం కాదు, మళ్ళీ దానికి హీట్ ఆప్షన్ కూడా ఉంది. సో దాన్ని ఆన్ పెట్టుకుని ఆప్షన్ కూడా పెట్టుకుంటే నీట్గా డ్రై అయిపోయి ఒక్క డ్రాప్ కానీ ఒక మరక కానీ లేకుండా చాలా క్లీన్గా వచ్చి. సో ఇది వచ్చేసి స్పూన్ హోల్డర్. సో వాటిలో స్పూన్స్ అన్నీ వేసేసాం. సో పెద్ద గరిటెలు అయితే కింద పెట్టేశాను, చిన్న చిన్నవి కిందకి పడిపోయే ఛాన్స్ ఉంటుంది కదా, కాబట్టి వాటిని అన్నిటిని ఈ స్పూన్ హోల్డర్లో పెట్టి నీట్గా వాటి ప్లేసెస్లో వాటిని అరేంజ్ చేసేసుకుంటే, సో అది చేయాల్సిన క్లీనింగ్ అది చేసేస్తుంది. సో నాకైతే దీన్ని కొనకముందు దీని మీద ఒపీనియన్ వేరే ఉండేది. అంటే ఇండియన్ కుకింగ్కి, ఇండియన్ వెజల్స్కి ఇది ఎక్కడ పనికొస్తుంది అంటే, మనం కొంచెం స్పైసెస్ అని ఆయిల్స్ ఎక్కువ ఉంటాయి, సో అవన్నీ క్లీన్ అవ్వదు అని అనుకునేదాన్ని. కానీ చాలా బాగా. ఇది వచ్చేసి డిష్ వాషర్లో వేసే పౌడర్. అంటే మనం మాన్యువల్గా క్లీన్ చేసుకునేప్పుడు విమ్ వీటిని ఎలా వాడతామో దీనికి సపరేట్ పౌడర్ ఉంది. సో పౌడర్ ఉంది, లిక్విడ్ కూడా ఉంది, ఏదైనా తీసుకోవచ్చు. నేను పౌడర్ తీసుకున్నాను. సో దానికి ప్రొవైడ్ చేసిన చిన్న బాక్స్ లాగా ఇచ్చారు డోర్కి. ఆ డోర్లో ఇది వేసి ప్రెస్ చేసేస్తే అది వన్స్ ఆన్ అయినప్పుడు ఆటోమేటిక్గా అది ఓపెన్ అయ్యి కావాల్సినంత తీసుకొని ఈ వెజల్స్ అన్నిటినీ క్లీన్ చేస్తుంది అనమాట. సో డోర్ వేసేసాను. సో ఇప్పుడు పవర్ ఆన్ చేసి, ఆన్ అయిన తర్వాత మనకు కావాల్సిన ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా ఆప్షన్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఇచ్చారు. యాక్చువల్లీ ఇది వచ్చేసి ఎల్జీ. సో ఎల్జీ డిష్ వాషర్ తీసుకున్నాము. సో ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో జనరలీ నేను ఆటో పెట్టుకుంటున్నాను మోస్ట్లీ. సో ఇంటెన్స్ క్లీనింగ్ అని చెప్పేసి, రీఫ్రెష్ అని చెప్పి, డ్యూయల్ జోన్ అంటే పైన ఒక ర్యాక్ కింద ఒక ర్యాక్ ఉన్నాయి కదా. సో ఒకటి అయితే ఒకటి తీసుకోవచ్చు, రెండు అయితే రెండు. డ్యూయల్ జోన్ అంటే రెండు కంపార్ట్మెంట్స్ కూడా క్లీన్ అవుతాయి. సో హై టెంపరేచర్ కావాలా, స్టీమ్ కావాలా, ఎనర్జీ సేవర్ కావాలా, సో ఇలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్. ఇంటెన్సివ్ అంటే కొంచెం ఎక్కువగా జిడ్డుగానటువంటివి ఉన్నప్పుడు మనం ఇంటెన్స్ ఆప్షన్ తీసుకోవచ్చు.
హాఫ్ లోడ్ అంటే 2 ట్రేస్ ఉన్నాయి కదా! ఒక ట్రే తీసుకున్నప్పుడు. ఎక్స్‌ట్రా డ్రై అంటే బాగా డ్రై చేయడానికి హై టెంపరేచర్ కావాలా? స్టీమ్ కావాలా? లేదంటే ఎనర్జీ సేవర్. సో, ఈ విధంగా నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. వైఫై ఆప్షన్ కూడా ఉంది దీనికి. నేను ఆటో అండ్ ఎక్స్‌ట్రా డ్రై తీసుకున్నాను. సో, క్లీనింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నా వెసల్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ ఒకటి కనిపిస్తుంది కదా! హోల్స్ ఉన్నట్టు. సో, దానిలోంచి వాటర్‌ని అది గట్టిగా ఫోర్స్‌ఫుల్‌గా ఆ వెసల్స్ మీదకి పంపించి క్లీన్ చేస్తుంది. సో, క్లీనింగ్ ప్రాసెస్ అయిన తర్వాత ఈ విధంగా ఉన్నాయి నా పాత్రలైతే. ఓవరాల్‌గా నా రివ్యూ చెప్పమంటే బావుందనే చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ టైము ఆ డోర్ ఓపెన్ చేసినప్పుడు ఎలా ఉంటాయని చెప్పేసి చూస్తే చాలా నీట్‌గా స్పార్క్లింగ్‌గా ఉన్నాయి వెసల్స్ అన్నీ. సో, డ్రై చేసింది కదా! డ్రై చేసినప్పుడు ఎక్కడ వాటర్ డ్రాప్ డ్రై అయిపోతే మనకు మచ్చలు పడతాయి కదా! సో, అటువంటివి ఏమీ లేవు. సో, చాలా నీట్‌గా డ్రై చేసింది. క్లీనింగ్ కూడా బావుంది. సో, ఓవరాల్‌గా నేనైతే సాటిస్ఫైడ్. సో, చాలా క్లీన్‌గా ఉన్నాయి వెసల్స్. ఒకవేళ ఎవరికైనా అవసరమైతే వెళ్ళొచ్చు కొనుక్కోవచ్చు డిష్ వాషర్.